మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఈరోజు పుంకాలుగా వార్తలు రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో ఇప్పుడు నమస్తే తెలంగాణలో 4 బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలు, అఖిల భారత సాంకేతిక మండలి ఏఐసిటి అనుమతులు లేవు, జేఎన్టీయూ నుంచి అనుమతి తీసుకోలేదు, కానీ రాష్ట్రంలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు వెలిశాయి. ఈ వార్త సహజంగానే ముఖ్యమంత్రి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సహజంగా ఇది ఆయనకి చాలా ఆగ్రహం తెప్పించినటువంటి విషయం అయి ఉండవచ్చు. అందువల్ల ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్ కూడా దీని మీద పూర్తి స్థాయి నివేదికని కోరుతూ వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. చూడండి, ఇది నేనేం చదవట్లేదు, మన తెలంగాణలో వచ్చినటువంటి నమస్తే తెలంగాణలో వచ్చినట్టు విచ్చలవిడిగా అడ్మిషన్లు, డొనేషన్లు వసూలు, అనుమతులు లేకపోయినా క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు, విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన. పలువురిలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ జోష్ ఇన్నోవేషన్స్ మాదిరిగా, నరేష్ టెక్నాలజీస్ మాదిరిగా, లేకపోతే సత్యాస్ టెక్నాలజీస్ మాదిరిగా ఇది జస్ట్ సింపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది కాలేజీ కాదు తల్లిదండ్రులారా. మీరెవరు దీన్ని కాలేజ్ అనుకొని భ్రమపడి, వాళ్ళు మంచిగా ఐఐటీలో, ఐఐఎంలో చదువుకున్నటువంటి తెలివి కలిగినటువంటి విద్యార్థులు.